సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం 2025 నాటికి భారతదేశంలో మొత్తంగా ఉన్నటువంటి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి, సో అవి ప్రస్తుతం ఏ ఏ ప్రదేశాలలో ఉన్నాయి, సో మొత్తంగా ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు మన భారతదేశంలో సాంస్కృతిక ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, సహజ మరియు మిశ్రమ వారసత్వ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి, యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ప్రీవియస్గా జరిగినటువంటి మనకు రైల్వే ఎగ్జామ్స్లలో కూడా మనకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. సో ఒకసారి చూడండి, ఈ వీడియోని క్లారిటీగా ఇందులో చూడండి. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ మరియు వాట్సాప్ ఛానల్లో డైలీ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ యొక్క నోట్స్ని, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని, అదేవిధంగా ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ని కూడా అందులో సెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకసారి చూడండి. సో మనం మొదటగా ఇక్కడ చూసుకుంటే సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు మొత్తంగా 32 ఉన్నాయి. సో ఆ 32లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ అజంతా గుహలు మహారాష్ట్ర, నలంద మహావిహార పురావస్తు ప్రదేశం బీహార్, సాంచి బౌద్ధ స్మారక చిహ్నాలు మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చెంపనేర్ పావగఢ్ ఆర్కియాలజికల్ పార్క్ గుజరాత్. నెక్స్ట్ వన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మహారాష్ట్ర. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ గోవాలో ఉన్నటువంటి చర్చి అన్నమాట, క్యాథలిక్ చర్చి. నెక్స్ట్ వన్ ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ ఎల్లోరా గుహలు మహారాష్ట్ర. ఫతేపూర్ సిక్రీ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు తమిళనాడు. నెక్స్ట్ వన్ హంపి వద్ద ఉన్నటువంటి స్మారక కట్టడాలు కర్ణాటక. మహాబలిపురం తమిళనాడులోని స్మారక చిహ్నాల సమూహం. నెక్స్ట్ వన్ పట్టడకల్ వద్ద ఉన్నటువంటి స్మారక కట్టడాలు కర్ణాటక. నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని కొండకోటలు రాజస్థాన్. అహ్మదాబాద్ చారిత్రక నగరం గుజరాత్. హుమాయూన్ సమాధి ఢిల్లీ. జైపూర్ సిటీ రాజస్థాన్. సో ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. జైపూర్ సిటీ రాజస్థాన్. ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ బోధ్ గయాలోని మహాబోధి ఆలయ సముదాయం బీహార్. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా డార్జిలింగ్, నీలగిరి మరియు కల్కా, సిమ్లా. కుతుబ్ మినార్ మరియు దాని యొక్క స్మారక చిహ్నాలు ఢిల్లీ. నెక్స్ట్ వన్ రాణి కీ వావ్ క్వీన్స్ స్టెప్వెల్ గుజరాత్. నెక్స్ట్ వన్ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఢిల్లీ. బింబేద్కా యొక్క రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్. సూర్య దేవాలయం ఒడిషా. తాజ్మహల్ ఉత్తరప్రదేశ్. జంతర్ మంతర్ రాజస్థాన్. ముంబై మహారాష్ట్ర విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో. నెక్స్ట్ వన్ డోలవీరా హరప్పా నగరం ప్రజెంట్ వచ్చేసి మనకు గుజరాత్ నగరంలో ఉంటుంది, గుజరాత్ రాష్ట్రంలో. శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్. సో ఈ శాంతినికేతన్ అనేది మనకు 2023లో చేర్చబడింది. నెక్స్ట్ వన్ హోయసాల పవిత్ర సమిష్టిలు కర్ణాటక. నెక్స్ట్ వన్ వచ్చేసి సహజ వారసత్వ ప్రదేశాలు. సహజ వారసత్వ ప్రదేశాలు 10 ఉన్నాయి. సో 10లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం. కియోలడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. మానస్ వన్యప్రాణుల అభయారణ్యం అస్సాం. నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్.
సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ కనుమలు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ బిట్కరనికా కన్జర్వేషన్ ఏరియా ఒడిస్సా. నెక్స్ట్ వన్ సాత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. డెజర్ట్ నేషనల్ పార్క్ రాజస్థాన్. సో మనకు ఉన్నటువంటి మిశ్రమ వారసత్వ ప్రదేశాలు 2 ఉన్నాయి. సో వాటిలో ఈ మిశ్రమ వారసత్వ ప్రదేశాలు అంటే సహజ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి వారసత్వ ప్రదేశాలను మిశ్రమ వారసత్వ ప్రదేశాలు అంటాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే కాంగ్చెండ్ జోంగా నేషనల్ పార్క్ సిక్కిం. నెక్స్ట్ వన్ నర్మదా లోయ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.